ప్రతి ఏడాది నార్త్ అమెరికాలో అంగరంగ వైభవంగా సెలబ్రేషన్ జరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఏడాది కూడా ఈ ఈవెంట్ని గ్రాండ్గా చేస్తున్నారు. నిన్న రాత్రి ఈ ఈవెంట్ నార్త్ అమెరికాలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సమంత, శ్రీలీల, సుకుమార్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పలువురు పాల్గొన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కొన్ని ముఖ్యమైన అవార్డ్స్ కూడా ఈ ఈవెంట్లో అందించారు. అనంతరం సినీ ప్రముఖులందరూ ఉపన్యాసాలు అందించారు. ముఖ్యంగా రాఘవేంద్రరావు మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఈ మాటలు అస్సలు నచ్చడం లేదు. అంతలా ఆయన ఏం మాట్లాడారంటే, ఆయన మాట్లాడుతూ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది నా 20 ఏళ్ల దర్శక ప్రస్థానం. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీకి నేను పరిచయం చేసిన అల్లు అర్జున్, శ్రీలీల ఇక్కడే ఉన్నారు. ముఖ్యంగా సుకుమార్ గురించి నేను మాట్లాడాలి. ఆయనకి నాకు ఒక కామన్ పోలిక ఉంటుంది. అదేమనుకుంటున్నారు మీరు? గడ్డం పోలిక ఏంటంటే, అడవి రాముడు టైంలో నేను అడవిని నమ్ముకున్నాను, స్టార్ డైరెక్టర్ని అయ్యాను. నువ్వు కూడా పుష్పాని నమ్ముకున్నావు, స్టార్ డైరెక్టర్ అయ్యావు. అల్లు అర్జున్ని స్టార్ హీరోని చేశావు. అదేవిధంగా మా శ్రీలీలతో ఐటమ్ సాంగ్ చేయించి పాన్ ఇండియా స్టార్ని చేశావు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. ఎందుకంటే ఇంత దూరం వచ్చి మన తెలుగోళ్ళు అమెరికాలో అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ని ఈ వీడియో చూపించి వేరే లెవెల్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఎందుకంటే అల్లు అర్జున్ స్టార్ హీరో అయింది పుష్ప సినిమాతోనే అని, అంతకుముందు కేవలం ఒక మామూలు మీడియం రేంజ్ హీరో అంటున్నారు. కానీ మార్కెట్ పరంగా చూసుకుంటే ఓపెనింగ్స్లో అల్లు అర్జున్ గతంలో స్టార్ హీరోస్కి చాలా దూరంగా ఉండేవారు అనేది వాస్తవం. సరైనోడు సినిమా వరకు అల్లు అర్జున్కి అసలు ఓపెనింగ్స్ వచ్చేవి కావు. టాక్ బాగుంటే లాంగ్ రన్లో మంచి వసూలు వచ్చేవి, కానీ ఓపెనింగ్స్లో తక్కువ. పుష్ప 2తోనే ఆయన కెరియర్ మొట్టమొదటి ఓపెనింగ్ రికార్డు అందుకున్నారు. అందుకే సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే ఇలా ట్రోల్ చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు.